నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సిరి. సో, ఏపీలో ఇప్పుడు చూసుకున్నట్టయితే హామీలు ఏవైతే పథకాలున్నాయో వాటి గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్లు స్టార్ట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఒక హామీ బాగా పనిచేసిందనే చెప్పుకోవాలి. ఏంటంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు. మరి నిజంగానే తల్లికి వందనం ఇస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏవైతే మేము అక్కడికెళ్తున్నామో మాకు గ్లిచెస్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకి ఇది సాధ్యమవుతుంది? అందరికి ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఏం జరుగుతుంది ఏపీలో అనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నరోత్తమ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్ తల్లికి వందనం. మ్మ్. ఇది వచ్చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి మ్మ్. వందనం పడుతుంది ఎవ్రీ ఇయర్. అయితే ఇక్కడ తల్లులు చెప్పేది పడుతుంది ఏంటంటే కాదు ఇస్తామని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే వీళ్ళు అన్ని ఈ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు కానీ మాకు అవి ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడ ప్రజలేమో అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఏం లేదు. ఇప్పుడు సూపర్ 6 పోల్ ప్రామిసెస్ ఉన్నాయి. ఉమ్, సూపర్ 6 పోల్ ప్రామిసెస్ ఆధారితంగానే పవర్కి వచ్చారు కదా, అవును. వెరీ క్లియర్గా. దట్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ కదా. ఇప్పుడు ఇప్పుడు సూపర్ సిక్సెస్లో మెయిన్ ఏంటి? ఇప్పుడు తల్లికి ఇప్పుడు రైతు భరోసా, ఉమ్. రైతు భరోసాని తీసేసి ఏం పెట్టారు? రైతన్ అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 2 సైకిల్స్ ఇవ్వాలి. ఉమ్, ఉమ్, ఈ 20,000 ప్రీవియస్ గవర్నమెంట్ 13,500 ఇచ్చారు. ఉమ్, ఉమ్? ఉమ్, ఆ, ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చెప్పారు? మేము 20,000 ఇస్తాము, అన్నదాతలందరూ మాకు ఓట్లు వేయండి దయచేసి, ఉమ్, మేము మీకు 20,000 ఇస్తాము అన్నారు. సరే వేసారు ఓట్లు కదా. వేసిన తర్వాత 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ఒక 1 ఇయర్ ఇచ్చారు. 2వ ఇయర్ ఇవ్వాల. ఉమ్. 2వ ఇయర్ అయిపోయింది కూడా, ఇప్పుడు పవర్కి వచ్చి ఇప్పుడు 3వ ఇయర్ స్టార్టింగ్. స్టార్ట్ అయింది. ఈ 3వ ఇయర్ స్టార్టింగ్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వబోతున్నారు. ఉమ్, 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 అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అది కూడా ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ దయదలిచి 5,000 ఇస్తే వీళ్ళు 2,000 ఇవ్వబోతున్నారు. 7,000. 7,000, 20,000 కాదు. ఉమ్, సో ఇట్ ఈస్ స్టక్ దేర్. ఒకటి దాంట్లో కూడా చాలా టెక్నికల్ గ్లిషెస్, చాలా మందిని జాబితాలను తీసేశారు. ఉమ్, అట్లా ఇప్పుడు తల్లికి వందనంకి వచ్చామనుకోండి. తల్లికి వందనం పోల్ ప్రామిస్ ఏంటి? ప్రతి ఇంట్లో మీరు ఒక తల్లి, మీకు 3 బిడ్డలు ఉన్నారంటే ప్రతి బిడ్డకి నేను 15,000 ఇస్తాను. అవును. అది కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇలానే అన్నారు. ప్రతి నాయకుడు అన్నాడు కదా ఉమ్, ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫస్ట్ అనౌన్స్మెంట్, ఫస్ట్ ఇయర్ ఏం చేశారు? ఒక బిడ్డకే ఇస్తానని మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1, 15,000. ఆ 15,000లో కూడా 13,000 ఏం చేశారు? తల్లి అకౌంట్కి వేసేసి 2,000 స్కూల్ డెవలప్మెంట్ పెట్టుకున్నారు. సో అది కూడా ఎక్సెప్టెడ్. 2 సంవత్సరాలు ఒకసారి ఇచ్చారు. ఉమ్, ఉమ్, అది కూడా ఒకరికే ఇచ్చారు. ఇచ్చిన పోల్ ప్రామిస్ పూర్తి చేయలా. ఓకే. అర్థమైందా? ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ రియలైజ్ అయినట్టున్నారు. ఉమ్, ఇప్పుడు ఇంత అందరూ ప్రశ్నలు అడిగేసరికి రియలైజ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మేము మళ్ళీ అందరి బిడ్డలకి ఇస్తాము, రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్నారు. అవును. ఈ రిజిస్ట్రేషన్ గోల్మాల్ ఏంటి? రికార్డ్స్ అన్నీ ప్రతి వచ్చే వాళ్ళందరూ రిజిస్టర్ కావట్లా. ఉమ్, ఉమ్, గోల్మాలో వాట్ ఎవర్, దేర్ కుడ్ బి టెక్నికల్ గ్లిషెస్ ఆల్సో, అది కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. చాలామందికి రిజిస్టర్ కంప్లైంట్స్ ఏంటంటే వచ్చే వాళ్ళందరూ ఇంతకుముందు సింగిల్ బిడ్డకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు రిజిస్టర్ కావట్లా. ఉమ్, ఉమ్, ఎందుకు? ఆన్లైన్ గ్లిచెస్ ఉన్నాయా? వాట్ ఈస్ ద ఇష్యూ? యాక్చువల్లీ వీ డోంట్ నో. ఇప్పుడు అది ఏదైనా సర్వర్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయా, దాంట్లో ఏదైనా గ్యాప్ ఉందా? దే హ్యావ్ టు టేక్ కేర్. బికాజ్ ఎందుకంటే ఈ స్కీమ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఏదో ఉన్నవాళ్ళు, ఏదో డబ్బులు ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ ఉన్నవాళ్ళు కాదు, దీని మీదే డిపెండ్ అయ్యే నిరుపేదలు. అందుకనే మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓట్లు వేశారు కదా. ఆ నిరుపేదలకి న్యాయం జరగాలంటే పూర్తి న్యాయం జరగాలి. మీరు ఏదో అనౌన్స్మెంట్లు చేసేసి మేము ఇస్తున్నాం అని చెప్పేసి కింద గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగకపోతే అది కూడా ఫెయిల్యూరే కదా. దయచేసి మీకు విన్నపం చేసుకుంటున్నాం, మీరు ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయండి. ఇప్పుడు అక్కడ టెక్నికల్ గ్లిచ్ వచ్చింది అనుకోండి, ఈ డాక్యుమెంట్ లేదనుకోండి, మళ్ళీ పంపించేసి మీరు మళ్ళీ రేపు రండి ఈ డాక్యుమెంట్ తీసుకోండి. ఆ డాక్యుమెంట్ వాళ్ళు ఎక్కడ తిరుగుతారు, ఎంత తిరుగుతారు? వాళ్ళు రోజు పోతే రోజు కూలీ వదిలేసి, ఆ కూలీ డబ్బు వదిలేసి ఈ స్కీమ్ కోసం మీ ఆఫీస్ చుట్టూ తిరగాలి.
ఒక చిన్న మీ టెక్నికల్ గ్లిచ్ వల్ల, ఒక సర్వర్ గ్లిచ్ వల్ల మీకు అది కాదనగానే ఆఫీసర్ అంటున్నాడు మీరు రేపు రండి, ఎల్లుండి రండి. అది కాదు కదా! ఫాలో అప్ షుడ్ బి, వాళ్ళకి ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఫోన్లున్నాయి. వాటెవర్ అది ఫాలో అప్ అన్నది హ్యావ్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్. ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉండేది. వాలంటీర్ వ్యవస్థ తప్పు, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీశారు. బట్ క్రియేట్ సంథింగ్ ఆల్టర్నేటివ్. ఈ ఫాలో అప్ పేద ప్రజలు అంత నాలెడ్జబుల్ కాదు మీరు అనుకుంటున్నట్టు. మీరు అనుకున్న స్టాండర్డ్కి వాళ్ళు రావటం కాదు. వాళ్ళ స్టాండర్డ్కి వాళ్ళ ఒక నాలెడ్జ్ లెవెల్స్, వాళ్ళ ఒక వాతావరణం, వాళ్ళు దానికి తగినట్టు దిగి వాళ్ళకి హెల్ప్ చేయండి. అన్నం పెట్టాలంటే వడ్డించండి, కంచంలో వడ్డించండి. అన్నం పెట్టాలంటే ఏదో అక్కడ అన్నం పెట్టేసి వచ్చి మీరే ఏరుకొని మీరే వండుకొని తినండి అని కాదు. ఇది మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ చేసుకుంటే మీరు ఇంప్లిమెంటేషన్, మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే వీ విల్ బీ ద ఫస్ట్ పీపుల్ టు అప్రిషియేట్ దట్ అండ్ విల్ బీ ద ఫస్ట్ పీపుల్ టు బీ హ్యాపీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇదంతా ఏంటి ప్రభుత్వం అంటే మేము ఇవ్వలేమని చెప్పలేక ఇట్లాంటివన్నీ చేస్తుందని అనుకోవాలా? మరి ఏమంటారు? అలాగే అది ఇవ్వలేమని చెప్పలే కదా. మొన్నైతే అసెంబ్లీలోనే చెప్పేశారు, చేతులు ఎత్తేసారు. తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇక్కడ మొత్తం అలొకేట్ చేసి ఇస్తున్నారు. ఒక సైడ్ ఏమో విజన్, డెవలప్మెంట్ విజన్ అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ బేబీ యువర్ విజన్ యూ హ్యావ్ ప్రామిస్డ్. విశ్వసనీయత అన్నదే రాజకీయం. యూ హ్యావ్ ప్రామిస్డ్. వెన్ యూ హ్యావ్ ప్రామిస్డ్ కీప్ ఇట్ అప్, అదర్వైజ్ డోంట్ ప్రామిస్. ఎందుకు ప్రామిస్ చేశారు? ఇప్పుడు నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇచ్చారా? డీటెయిల్ రికార్డ్స్ పెట్టండి. తర్వాత ఆడబిడ్డ స్కీమ్ అని పెట్టారు, 1500 పర్ మంత్ అన్నారు. అది ఎక్కడ పోయింది? ఇచ్చారా? ఇప్పుడు 3 ఎల్పిజి సిలిండర్స్ ఇచ్చారు మీరు, ఇప్పుడు ఇంకో 3 ఇవ్వాలి కదా. 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. ఒక సైకిల్ ఇచ్చారు మీరు, 2వ సైకిల్ ఏమైంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది స్కీమ్స్? ఇప్పుడు అదొకటే కాదు, స్పెషల్ స్టేటస్ ఏమైంది? ఇంకా అది అసలు గుర్తుందంటారా? అసలు గుర్తుంది కాదు, అది ఏంటో. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పండి? ఒక తెలుగు వాడుగా ఆలోచించండి. తెలుగు స్టేట్స్ మనది. అంటే ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటారు? అంటే ఒక పక్క చూస్తేనేమో అక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకో పక్క వచ్చేసి నీ పక్క రాష్ట్రంలో నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాను, నేను ఇక్కడ వచ్చి ఉంటే నన్ను అందరు అడ్డుకుంటున్నారు అటు వెళ్ళాలి అంటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు అడ్డుకున్నారు? అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే అక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక అబ్బాయిని లాకప్ డెత్ చేసిన ఇష్యూ, సాయి కృష్ణ అని చెప్పేసి. ఒక అమ్మాయి ఏమో తప్పిపోయింది కాకినాడ దగ్గర, తుని దగ్గర, అక్కడ అడవిలో తప్పిపోయింది. ఇంతవరకు తన జాడ, అసలు తన పరిస్థితి ఏందనేది తెలియదు. ఇక్కడ ఆ పాప పరిస్థితి ఏందనేది తెలియదు, ఇక్కడ ఈ సాయి కృష్ణ పరిస్థితి అనేది ఏమనేది తెలియదు. నిన్న పిలుచుకున్నారు ముఖ్యమంత్రి గారు తన నివాసానికి, వాళ్ళ తల్లిని పిలుచుకొని మాట్లాడారు. ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇంత లేట్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? అది కూడా ఏంటంటే ఆ పార్టీ గురించి వస్తుంది. అంటే సోషల్ మీడియా లేకపోతే, ఒకవేళ సోషల్ మీడియా రేస్ చేయకపోతే ఇంక అంతేనా? అంతే. ఇన్ని సంవత్సరాలు జరిగిందేంటి? ఈ గవర్నమెంట్ జనరల్గా చెప్పేది, దేర్ ఈస్ అ ల్యాప్స్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు మీడియా అన్నది ఇట్ ఈస్ ద 4th మెయిన్ పిల్లర్. ఇట్స్ అ మెయిన్ పిల్లర్. ఇప్పుడు జుడిషియరీ ఎంత ఈక్వల్లో, ఎంత ఇంపార్టెంటో, పార్లమెంట్ ఎంత ఇంపార్టెంటో, ఎగ్జిక్యూటివ్ ఎంత ఇంపార్టెంటో, మీడియా కూడా అంత ఇంపార్టెంట్. మీడియా ఇట్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ నౌ. అంటే మీడియాలో చూపెడితే గానీ అప్పటి వరకు మీ దృష్టికి రాదంటారా? రాదు. ఇంకా ఆ మాత్రం దానికి ఇప్పుడు మనకి ఒక నిఘా వర్గం అనేది ఉంటుంది, నిఘా వ్యవస్థ ఉంటుంది. ఏం జరిగినా కూడా మీకు వెంటనే తెలిపేదే నిఘా వ్యవస్థ. సో ఆ నిఘా వ్యవస్థ కూడా మీ వరకు తీసుకురావట్లేదు అంటే ఎక్కడ జరుగుతుంది? ఏముంది? నిఘా వ్యవస్థని వాళ్ళ వ్యవస్థగా వాడుకుంటున్నారు. గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ దాట్. ఇప్పుడు కదా చేంజ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన అపోజిషన్ పార్టీస్ని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఈవ్స్ డ్రాపింగ్, ఈవ్స్ డ్రాపింగ్ అంటారు బేసికలీ, ఫోన్ ట్యాపింగ్, వాళ్ళు వీటికి వాడుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం ఏంటి? ఇది ఇప్పుడు ఏంటి కళ్ళు తెరుస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత కొంచెం ఈ కళ్ళు తెరుస్తున్నారు. అందుకు సోషల్ మీడియాకి రిసెప్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియా ఇస్ డూయింగ్ ఇట్స్ వర్క్. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మీరు మాట్లాడిన ఇప్పుడు ధోని ఇన్సిడెంట్ ఉంది. ధోని ఇన్సిడెంట్ ఎందుకు? ఒక సింపుల్ సామెత ఉంది ఇంగ్లీష్లో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అయిపోయిన తర్వాత అటు ఇటు పరిగెత్తి ఏమొస్తుంది చెప్పండి? అది కాదు కదా. అక్కడ ఫస్ట్ సీసీటీవీస్ ప్రతి స్టేట్లోనూ సీసీటీవీ అన్నది
ప్రతి చోట ఉండాలి. అంటే వాట్ ఐ మీన్ ఇస్ దే షుడ్ బి నో డార్క్ జోన్. ఒక స్క్వేర్ మీటర్ కూడా డార్క్ జోన్ ఉండకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇదేమి మీరు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ఇవి పెద్ద ఎక్స్ట్రా పోర్ట్స్ కట్టే అంత కాస్టింగ్ కూడా లేదు ఇది. బేసికలీ యూర్ ఇన్స్టాలింగ్. ఇప్పుడు ఉన్నదాన్ని ఫంక్షనాలిటీ చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు టెక్నికలీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చేసినాయి. వితౌట్ మీరు అంత పెద్ద పర్సోనల్కి మీరు శాలరీస్ ఇచ్చి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏఐ కెన్ టేక్ కేర్. మొత్తం దాని మేనింగ్, దాని మొత్తం ఇంటర్ప్రిటేషన్ అన్నీ కూడా చేస్తుంది. ఇప్పుడు మొత్తం మీరు టెక్నాలజీని వాడుకోవాలి బేసికలీ. ఇప్పుడు లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. రీజన్ మీరు పదే పదే దుబాయ్ వెళ్ళొస్తారు, పదే పదే సింగపూర్ వెళ్ళొస్తారు. ఈ కంట్రీస్లో మీరు చూడలేదు. ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ అ డార్క్ జోన్? వై క్రైమ్ ఇస్ మినిమల్ ఇన్ దోస్ కంట్రీస్? డార్క్ జోన్ లేదు కదా. డార్క్ జోన్స్ మినిమల్. ఇప్పుడు మనదంటే ఉన్న సీసీటీవీలో 80% పనిచేయట్లా. ఫస్ట్ స్ట్రెంగ్థెన్ దట్ సిస్టమ్. లా అండ్ ఆర్డర్. మీకు తిండి పెట్టడం ఒకటే కాదు, మీ సెక్యూరిటీని చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ది. గవర్నమెంట్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు క్రైమ్, ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ అని చూసుకున్నారంటే ఒక క్రైమ్ జరిగింది. క్రైమ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్కి ఇప్పుడు ఒక క్రైమ్ అయిపోయింది. క్రైమ్ తర్వాత దానికి పనిష్మెంట్ రావాలంటే ఇట్స్ అ టీడియస్ ప్రాసెస్. వెళ్ళిపోయి ట్రయల్ జరుగుతుంది అని పెడతారు, బెయిల్ వస్తుంది. మొన్న కూడా ఎవడో అంటున్నాడు మీడియాలో, ఇప్పుడు నేను కొట్టిన తర్వాత నేను జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకుని వచ్చి మళ్ళీ నరుకుతా అంటున్నాడు వాడు. అట్లా ఉంది మన సిస్టమ్. అంటే బెయిల్ తీసుకుని వచ్చి మళ్ళీ నరికేస్తావా? మళ్ళీ వెళ్తాను. సో యూర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ లూప్ హోల్. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు కంప్లైంట్ స్టేజ్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో మేక్ ఇట్ రికార్డ్ చేయండి. లెట్ ఎవ్రీ కంప్లైంట్ ఒక బాధ్యుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడంటే లెట్ ఇట్ బి రికార్డెడ్. ఆన్లైన్ ఇచ్చాడంటే రికార్డ్ ఉంటుంది. స్టేషన్కి వచ్చి ఇచ్చాడంటే రికార్డ్ ద విట్నెస్, రికార్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ 164, 161 ఇలా వచ్చిన దాని ఆ ప్రొసీజర్ ప్రకారం చేయటం కాదు. మేక్ ఇట్ మ్యాండేటరీ దట్ వెన్ అ కంప్లైంట్ ఇస్ ఫైల్డ్ లెట్ ఇట్ బి వీడియోగ్రాఫ్డ్. సో ఇక్కడ లెజిటిమసీ ఉంటుంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అర్థమైందా? తర్వాత ప్రతి కాన్స్టిట్యువెన్సీకి వై డోంట్ యూ హ్యావ్ మినీ కోర్ట్స్? ఇట్ డజంట్ కాస్ట్ మచ్. ఇప్పుడు పెద్ద కోర్ట్ కాంప్లెక్స్ కట్టాలంటే ఓకే, మీరు కాంట్రాక్ట్ ఇవ్వాలి, చాలా ఇట్ ఈస్ డబ్బులతో కూడిన విషయం అది. ఒక ప్రతి కాన్స్టిట్యువెన్సీ, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీగా డివైడ్ చేసుకుని ఒక మినీ కోర్ట్, ఈ పెట్టి కేసెస్, చిన్న క్రైమ్స్, ఇవన్నీ ఫాస్ట్ ట్రాక్లో 3 monthsలో అది ఖచ్చితంగా తీర్పు వచ్చేయాలి. అట్లా మీరు వై డోంట్ యు ఇంప్లిమెంట్ దీస్ మెజర్స్? చెప్తున్నాను, దేర్ ఆర్ సొల్యూషన్స్. మీరు సొల్యూషన్స్ చూడకుండా ఇది ఇంతే, సిస్టమ్ ఇంతే అని చెప్పేసి అరవటం కాదు కదా. సిస్టమ్ ఇంతే అని కొంతమంది అటు వెళ్ళిపోవటం, కొంతమంది ఇటు వెళ్ళిపోవటం. ఈ పాలిటిక్స్ అంటే, డెమోక్రసీ అంటే ఇది డ్రైనేజు, తుక్కు ఇట్లా మాట్లాడటం ఇది కాదు. డెమోక్రసీ అంటే పవిత్ర గంగాజలం. ఇట్ ఎవాల్వ్స్, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ బెటర్. రాజకీయం దాని చుట్టూతే. పవిత్ర గంగాజలంలో మీరు మునగాలి. దాన్ని ఇట్ ఈస్ నాట్ అ స్టాగ్నెంట్ పూల్, ఇట్ ఈస్ అ ఫ్లోయింగ్ రివర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నీట్ పేపర్ లీక్స్ మనం చూసాము, ఎంతమంది సూసైడ్ చేసుకుంది మనం చూసాము. అండ్ ఇప్పుడు కూడా రీస్కెడ్యూల్ చేయడం జరిగింది. అయితే ఈ రీస్కెడ్యూల్ ఎంతవరకు ఏమంటారు ఈ పిల్లలకి సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ రీస్కెడ్యూల్ చేసినా కూడా నిన్న మనం చూసుకున్నట్టయితే కొంతమంది మేము మళ్ళీ రాయలేమని చెప్పేసి కూడా సూసైడ్ చేసుకున్న విద్యార్థులను మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? నీట్ ఎగ్జామ్ అంటే భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ ఈ తప్పిదం జరుగుతుంది? సో వీటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నరోత్తమ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నీట్ ఎగ్జామ్ అంటే నీట్ రాయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ భయపడేది ఏంటంటే పేపర్ లీక్స్. ఇది ఓన్లీ నీట్కే కాదు, అండ్ ఈ ఇప్పుడు బయటపడిన ఇష్యూయే కాదు, దీనికి ముందు కూడా అనేకసార్లు జరిగింది, కాకపోతే అది వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది బలైపోయారు. ఈ నీట్ పేపర్ లీక్ వల్ల వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురయ్యారంటే ఆఖరికి వాళ్ళు ప్రాణాలు విడిచేంత వరకు విడిచారు కూడా. సో దీన్ని అసలు మనం ఎట్లా అరికట్టాలి? ఏం చేయాలి అసలు? అదే ఇప్పుడు నీట్ అని మనం అంటున్నాము. నీట్ ఒకటే కాదు, ఇంత గతంలో
యూపీఎస్సి పేపర్స్ కూడా లీక్ అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవేర్ ఈ మేనేజ్మెంట్ సెంట్రల్ ఎగ్జామ్స్ ఇట్లోనే ఎక్కువ లీక్స్ జరుగుతున్నాయి. ఐ థింక్ దేర్ షుడ్ బి సమ్ మెజర్ దట్ హెస్ టు బి టేకెన్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నీట్ రావడానికి ముందు ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఆటోనమీ ఉండేది, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉండేవి కదా, అది తీసేసి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నీట్ని చేశారు. ఇప్పుడు దానికి ఏంటి చాలా ఇప్పుడే అడాప్ట్ అవుతున్నారు పిల్లలందరూ. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అంటే నీట్ ఇట్లా ఉంటుంది, మన వాతావరణం వేరు, అక్కడ వేరు, ఈ ట్రాన్సిషన్ ఉంటుంది నీట్ ఎగ్జామ్స్. అందుకని చాలా ఫెయిల్యూర్స్ ఉండేవి. నీట్ ప్రతి సంవత్సరం రాసిన వాళ్ళు అందరూ ఎగ్జామ్స్లో బాగా మంచి మార్క్స్ వస్తాయి కానీ నీట్లో పోతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతుంది కోచింగ్ సెంటర్స్ అట్లా. ఇప్పుడు సడన్గా రీసెంట్గా ఏంటి, నీట్ పేపర్ లీక్ ఇష్యూ. ఈ పేపర్ లీక్ ఇష్యూ తర్వాత అందరూ చాలామంది కష్టపడి రాశారు, కొంతమంది ఏమో వాటెవర్ ఈ పేపర్ లీక్స్ బెనిఫిట్ అయ్యారని చెప్పేసి ఇష్యూ పెద్ద అప్రోర్ క్రియేట్ అయ్యింది. తర్వాత ఇప్పుడు రీఎగ్జామినేషన్ పెట్టారు. రీఎగ్జామినేషన్ పెట్టినప్పుడు మీరు ఎవరిని కొంచెం స్ట్రింజెంట్గా మీరు ఎవరి మీద మెజర్స్ తీసుకోవాలి, లీక్ చేసిన అథారిటీస్ మీద తీసుకోవాలి కదా. పేపరు కరెక్ట్గా వెళ్తుందా లేదా, వాళ్ళ ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టండి, వాళ్ళ ఆఫీసులో సెక్యూరిటీ పెట్టండి, అది కాదు కదా. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్, ఎగ్జామ్కి వెళ్ళే విద్యార్థుల మీద అన్ని స్ట్రిక్ట్ అన్ని ఆంక్షలు ఏంటి, వెళ్ళి ఒక బయోమెట్రిక్ చిన్న హ్యాండ్ షివర్ అయ్యి బయోమెట్రిక్ మిస్ అవుతే మళ్ళీ రావాలా అంటే ఆ పేపర్ లీక్ చేసిన వాళ్ళని వదిలేసి ఎగ్జామ్ రాసే వాళ్ళ మీద పట్టమేంటి. ఒక పాప ఎవరో సూసైడ్ కూడా చేసుకున్నారంట కదా రీసెంట్గా. దీస్ ఆర్ ఆల్ నాట్ ఇన్ గుడ్ సెన్స్, ఇన్ గుడ్ స్పిరిట్. మీరు వచ్చేసి ఇప్పుడు సెక్యూరిటీ తోటి వెళ్ళాలంట, ఎగ్జామ్ సెంటర్స్ మారిపోతున్నాయి. ఇంతకుముందు ఒక ఎగ్జామ్ సెంటరు, ఇప్పుడు కొత్త ఎగ్జామ్ సెంటరు. ఇవన్నీ ఈ టెక్నికల్ గ్లిషెస్ తోటి, ఈ టెక్నికల్ సెక్యూరిటీ మెజర్స్ అన్న పేరుతోటి డోంట్ హెరాస్ స్టూడెంట్స్. బికాజ్ నీట్ అన్నది ఒక పెద్ద బర్డన్ లాగా. ఒక స్టేట్ అటానమీ ఉన్న ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఎవరి సబ్జెక్టు, హెల్త్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్. ఇట్ ఇస్ నాట్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ కాన్కరెంట్ లిస్ట్ కాదు, స్టేట్ లిస్ట్లో ఉంటుంది కదా. హెల్త్ ఒక మొత్తం దాన్ని హెల్త్ కేరు, తర్వాత పోలీసు, దెన్ ఎడ్యుకేషన్ మొత్తం స్టేట్ లిస్ట్ ఉంటుంది కదా. ఉన్నప్పుడు స్టేట్ అటానమీ ఉన్నప్పుడు నీట్ ఎందుకు, యూ షుడ్ హ్యావ్ అ స్టేట్ ఎగ్జామ్. పాతది కాదు నీటు ఫర్ వేరియస్ స్టాండర్డ్ పెంచడానికని పెట్టినప్పుడు డోంట్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ వేర్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు స్టూడెంట్స్ దే కమ్ అండ్ గెట్ హెరాస్డ్. ఇటు వచ్చి ఇంత హెరాస్ అయిపోతున్నారు కదా. చదవటమే ఒక బర్డన్. అది ఒక మొత్తం ఎంబీబీఎస్ చదువుకుని నీటు అసలు కంప్లీట్ విరుద్ధంగా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. అది దానికి ఒక సెపరేట్ కోచింగ్ తీసుకుని, ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ లెవెల్ కోచింగ్ తీసుకుని వచ్చి రాస్తారు. రాసిన దాన్ని మీరు రీటెస్ట్ అన్నారు. రీటెస్ట్ మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్. డోంట్ క్రియేట్ దిస్ అన్నెసెసరీ స్టెప్స్, సెక్యూరిటీ లేయర్స్, ఈ స్టెప్ అని పెట్టేసి హెరాస్మెంట్ వాళ్ళకి ఇవ్వద్దు. ఎవరు లీక్ చేశారో వాళ్ళకి ఇవ్వండి హెరాస్మెంట్. వాళ్ళ జాబ్స్ నుంచి తీసారంటున్నారు. సిస్టమ్ని కరెక్ట్ చేయండి. ఇప్పుడు ఒక పేపరు ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎట్లా వెళ్తుంది. ఇప్పుడు పేపర్ లీక్స్ అనేది ఏదో నార్మలైజ్ చేసినట్టు అనిపిస్తుంది సార్. ఏంటంటే ప్రతిసారి ఎగ్జామ్స్ ముందు ఈ లీక్స్ అనేవి కంపల్సరీ అయిపోయింది. మస్ట్ ఏదో ఏమంటారు, పెళ్ళికి ముందు రిచువల్స్ ఎట్లా ఉంటాయో ఎగ్జామ్స్కి ముందు లీక్లు అట్లా అయిపోతున్నాయి. అసలు ఏంటి అంటారు ఈ లీక్స్ వల్ల భవిష్యత్తు, అంటే రాబోయే తరం భవిష్యత్తు ఎట్లా అంటే ప్రశ్నార్థకం అయిపోతుంది. దీని గురించి ప్రభుత్వాలకు, అంటే స్టేట్ గవర్నమెంటా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా అనేది వాళ్ళు స్టాండ్ తీసుకోవట్లే అన్నట్టే కదా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. ఈ పార్టీ అంటే వాళ్ళు సోషల్ మీడియాలోనే ఎంత ప్రభంజనం సృష్టించిందో చూసాం. 2-3 మీటింగ్లు పెడితేనే ఎంత అయిందో మనం చూసాం. వాళ్ళు అనేది ఏంటంటే మేము లాస్ అవుతున్నాం, మా వాళ్ళు ఇట్లా అయిపోతున్నారు, మా అక్కలు చెల్లెళ్ళు, మా అన్నలు తమ్ముళ్ళు రాశారు, వాళ్ళు ఇట్లా ఫేస్ చేస్తున్నారు. సో ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి, ఆయన ఫెయిల్యూర్. దీన్ని ఇంకా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఆయన ఫెయిల్యూర్ మినిస్టర్ అని చెప్పేసి ఆయన రాజీనామా చేయమంటే ఈరోజు వీళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే దీంట్లో క్లారిటీ తీసుకోవాలి. రాజీనామా అన్నది ఇట్స్ డిఫరెంట్. రాజీనామా చేయాలంటే అందరు రాజీనామాలు చేయాలి ప్రతి స్టేట్ గవర్నమెంట్లో. ఇక్కడ కొన్ని ప్రశ్నలకి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, అక్కడ కొన్ని పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాజీనామాలు చేయాలి. అంటే ఇష్యూస్ అని తీసుకుంటే మనకు కావాల్సింది సొల్యూషన్స్.
కదా. ఇది పేపర్ లీక్ ఇష్యూ అయింది కదా. పేపర్ లీక్ ఇష్యూ అన్నది రియాలిటీ, దాన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. దాన్ని ఎట్లా కర్బ్ చేయాలి, ఎక్కడ ఏ స్థాయిలో జరుగుతుంది. పొలిటికల్ ఆఫీసెస్లో జరగదు. పొలిటికల్ ఆఫీసెస్లో దే హ్యావ్ డిఫరెంట్ అజెండాస్. వాళ్ళ ఒక ఇది పెంచుకోవటానికి నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలి, పీపుల్ సెంట్రిక్ అట్లా పోతారు. జరిగేది ఎక్కడ యంత్రాంగం. యంత్రాంగంలో ఎట్లా లీక్ అవుతుంది, ఎందుకు లీక్ అవుతుంది? అమ్మేవాడు ఓకే, కొనేవాడు ఎందుకు కొంటున్నాడు? అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తేనే కదా చేస్తున్నాడు. అంటే అమ్మటము తప్పే. ఇప్పుడు ఒక డ్రగ్ ఉంది, డ్రగ్ అమ్మేవాడిది తప్పు, అది వాడేవాడిది కూడా తప్పే కదా. తప్పే. సో ఎందుకు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు? డబ్బులకే అమ్ముతున్నారు ఇవి. పేపర్లు లీక్ అయిపోయి, పేపర్ లీక్ చేసేసి దే ఆర్ యాక్చువల్లీ సెల్లింగ్ ఇట్ టు పీపుల్. ఎవరు చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు? ఒక జస్ట్ యంత్రాంగంతో ఎవరు టైఅప్లో ఉన్నారు? కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు ఏమని, మా దాంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఇన్ని వస్తున్నాయి కదా. ఆర్ దే బిహైండ్ దిస్? ఈ యాంగిల్ కూడా చూడండి. రైట్. ఎగ్జామ్స్ ఈ పర్టికులర్ ఎగ్జామ్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవుతే ఎందుకు? వై పీపుల్ ఆర్ గెటింగ్ మార్క్స్? ఎందుకు మిగతా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో అసలు సరిగ్గా నేర్పించరా? ఎందుకు ప్రతి సంవత్సరం ఎట్లానే వస్తుంది? ఈ యాంగిల్లో చూడండి. చూసి ఎట్లా ఈ నెట్వర్క్ ఏంటి, ఈ మోడస్ ఆపరాండి ఏంటి, ఎక్కడి నుంచి ఎవరు వెళ్ళి ఎక్కడి నుంచి ఎంతకు అమ్ముతున్నారు, ఎవరు ఎంత తీసుకుంటున్నారు, మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి బయట తీసుకొస్తే ఉట్టి నీట్ కాదు, చాలా పేపర్ లీక్స్, చాలా విషయాలు ఈ చిన్న రైల్వేస్ ఎగ్జామ్స్ నుంచి చిన్న ఇది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి అన్ని ఎగ్జామ్స్ ఈ ప్రతి నెక్సెస్ బయటపడుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. అది కాకుండా ఇట్లా ఉన్న స్టూడెంట్స్ని డోంట్ పుట్ దెమ్ అండర్ స్ట్రెస్. అంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు కూడా జరిగేది ఇది స్టూడెంట్స్, ఎప్పుడు జరిగినా కూడా స్టూడెంట్స్ మీదనే భారం అనేది పడుతుంది. ఎగ్జామ్స్ అంటేనే వాళ్ళు ఎంత మంచిగా ప్రిపేర్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుద్దో, వాళ్ళ రిజల్ట్ వచ్చేంత వరకు మధ్యలో ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇదే కదా జరిగింది. సో అది వచ్చి అది చూసుకునేంత వరకు కూడా ఈ మధ్య టైంలో ఏం జరుగుతుందనే భయానికి వాళ్ళు లోన్ అవుతున్నారు, ఆ ప్రెషర్ని వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ పాతకాలం లాగా లేదు ఇప్పుడు. ఇంకా అంటే మనం ఎదుగుతున్నా కూడా స్ట్రెస్ అనేది ఎదుగుతుంది మనతో పాటు, ఖచ్చితంగా అనుకోవచ్చు. మరి వాళ్ళు ఈరోజు చూసుకున్నట్టయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదనే దానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మొత్తం ఎల్కేజీకే కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎల్కేజీకే 4 లక్షలు 5 లక్షలు. అది రైట్. ఇప్పుడు ఏమంటారు, పేరెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గుడ్ మెజర్ తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హెస్ టేకెన్ అ వెరీ గుడ్ మెజర్ ఆన్ దిస్. ఇప్పుడు తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, కొంచెం అన్ని కట్టడ చేసి కొంచెం బేసిక్గా ఇంత రేట్సే పెట్టాలి అంత రేట్సే పెట్టాలని తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందని చూడాలి, నెంబర్ 1. నెంబర్ 2, స్కూల్స్ కూడా చాలా వరకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, ప్రచారం చేయాలి. చాలా వరకు ఒక స్టూడెంట్ 2 స్టూడెంట్స్ నడుపుతున్నారు. అవన్నీ కూడా అమాల్గమేట్ చేసి 27,000 స్కూల్స్ని 4,000 స్కూల్స్గా చేస్తానన్నారు. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్, బట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అది కూడా మీరు అడ్రస్ చేయండి. అదర్వైజ్ డెవలప్ దోస్ స్కూల్స్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు వాళ్ళు డామినెన్స్ని తగ్గించండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేదు. ఫర్ డెవలప్డ్ కంట్రీస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే ప్రసిద్ధి. దాంట్లో సీట్ రావటమే కష్టం. ప్రైవేట్ దిక్కులేనివాడు గవర్నమెంట్ పబ్లిక్ దీనికి వెళ్తాడు, అర్థమైందా? ప్రైవేట్ దీనికి వెళ్తాడు. అలా సిస్టమ్ తీసుకురండి. అలా ఇక్కడ సిస్టమ్ తీసుకురావటం వల్ల ఏంటి, ఫస్ట్ నుంచి ప్రెషర్ లేదు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది. నీట్ ఎగ్జామ్ ఇస్ ద ఫైనల్ స్ట్రా. అంతవరకు ఎంత కష్టపడి ఉంటారు ఆ పిల్లలు తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో ఆ ఫీజులు కట్టడానికి, ఒక ఎంబీబీఎస్కి ఒక చోట డొనేషన్స్ కట్టడానికి, క్యాపిటేషన్ ఫీజుని కట్టడానికి, అన్నీ కట్టేసి ఆఖరికి వచ్చి నీట్ దగ్గర రాగానే నీట్లో ఇది పెడతారా? ఎవడో ఇంత కష్టపడి నిద్రాహారాలు మానేసి కష్టపడి ఎవడో పేపర్ లీక్ చేస్తాడు. పేపర్ లీక్ చేసి ఎవడో బిడ్డ ఎవడో ఒకటి రాసుకుని వెళ్ళిపోతాడు. ఎవరికి లబ్ధి చేయటానికి? పేదవాడికి నష్టం కదా, కష్టపడి వచ్చినవాడికి నష్టం కదా. అందుకు ఆర్థికంగా వాళ్ళు కిందనే ఉంటారు. ఇట్లా కష్టపడి చదువుకున్న వచ్చినా కూడా వాళ్ళకే మోసం జరుగుతుంది. మొత్తం ఏ రకంగా చూసినా ఎండ్ ఆఫ్ ది డే పేదవాడు అనేవాడు ఇంకా అక్కడ అయిపోతున్నాడు. అంతేనా?
ఉమ్. అంటే డాక్టర్ అవ్వాలంటే ఓన్లీ రిచ్ పీపుల్ అవ్వాలా? వాళ్ళే అవ్వాలి. కింద వాళ్ళు అవ్వకూడదా? పైకి అవ్వకూడదు. రాకూడదా? అట్లా అనుకుంటే ఒక బిఆర్ అంబేద్కర్ వచ్చేవారు కాదు. మనము అంటే మనం ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తున్న టైంలో ఇప్పుడున్న కాలంలో కింది స్థాయి నుంచి వచ్చిన ఆ, నాయకులే కావచ్చు, స్టూడెంట్సే కావచ్చు, ఏదైనా కూడా ఒక వృత్తిలో కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కనబడుతున్నారు చూసుకున్నారు? అంత కనిపించట్లేదు కదా. ఎందుకు ఉన్నారు, డబ్బులున్న ఎగ్జాంపుల్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఆ రాజకీయంలో చిక్కుపోయి ఉన్నారు. చాలామంది కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వచ్చి ఒక వెలుగు కూడా వెలిగారు. ఉమ్, ఎందుకు ఇప్పుడు ఆ, ఎందుకు చాలా పేర్లు చెప్పాలంటే ఉన్నారు, కానీ బట్ ఇప్పుడు కింద స్థాయి అంటే వాట్ యూ మీన్? ఆర్థికంగా ఉమ్, కొంచెం కింద నుంచి ఇప్పుడు చదువుకుని పైకి వచ్చి ఒక స్థాయి రీచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మెనీ పీపుల్, బట్ దే ఆర్ స్టక్ ఇన్ ద సిస్టమ్. అంటిల్ ద సిస్టమ్ చేంజెస్ వాళ్ళు దాంట్లో ఈదలేరు. రైట్. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు ఈ మెజర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం, అక్కడ చంద్రబాబు గారు సీఎం, స్కూల్స్ మీద కట్టడి చేస్తారు. ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గారు ఇదే తీసుకున్నారు ఎజెండా. ఇదే ఎజెండా అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసుకుంటారా? ఉమ్, ఉమ్, స్కూల్స్ ఫీజు వచ్చేసి ఇంతే రేట్స్ ఇంతే పెట్టాలి అన్నది ఎజెండా తీసుకుంటారా? మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? దమ్ముందా ఇంప్లిమెంట్ చేయడానికి? రైట్. ఎందుకు అడుగుతున్నాను మీకు? దమ్ముందా ఇంప్లిమెంట్ చేయడానికి? బికాస్ ఆ స్కూల్స్ అందరూ ఎవరి పేర్లో ఉన్నాయి? ఉమ్, ఉమ్, నడిపేది ఎవరు? ప్రైవేట్ స్కూల్స్ మొత్తం దందా నడిపేది ఎవరు? పొలిటీషియన్స్ ఆర్ దేర్. కాలేజెస్ పొలిటీషియన్స్ ఆర్ దేర్. వాళ్ళందరినీ కాదని మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడానికి తీసుకున్నారు. మీరు ఆ పొజిషన్ అంతా ఫేస్ చేసుకొని మీరు రాగలుగుతారా? దమ్ము ఉందా? చేయండి, మీరు ప్రక్షాళన చేయండి, స్కూల్స్ తోటి మొదలుపెట్టండి. అప్పుడు అక్కడ నీట్ కాదు, యూపీఎస్సీ కాదు, మొత్తం దేశం ఇదే మారిపోతుంది, ఫ్రేమే మారిపోతుంది. ఎవ్రీబడి ద మోస్ట్ టాలెంటెడ్, ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్. ఈ నెపోటిజము ఇవన్నీ కాదు. ఈ నెపోటిజం వీళ్ళ బిడ్డ వీళ్ళ వాళ్ళు. కరెక్ట్గా ఐఏఎస్ కొడుకే ఎందుకు ఐఏఎస్ అవుతాడు? నాకు అర్థం కాదు. ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ కొడుకు డాక్టర్. ఇది ఎట్లా సాధ్యం? ఇదంతా ఒక నెక్సెస్సా? ఇది ఎవ్రీథింగ్ రిలేటెడా? ఆల్ దీస్ ఈ పేపర్ లీక్స్, దట్ దిస్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడా? వై ఈస్ దట్ హ్యాపెనింగ్? కింద స్థాయిలో ఉన్నవాడు, వాడికి నిజంగా ఆకాంక్ష ఉందంటే వై డజంట్ హీ గెట్ దట్ ఈక్వల్ ఆపర్చునిటీ? ఆర్ పొలిటీషియన్స్ నాట్ హెల్పింగ్ అస్? పొలిటీషియన్స్ నాట్ పుట్టింగ్ అస్ ఇన్ దట్ రైట్ ఫ్రే? నేను మాట్లాడేదాన్ని పొలిటికలీ మాట్లాడే స్టేట్మెంట్స్, ఇచ్చే స్టేట్మెంట్స్ ఇవన్నీ బుటకాలా? నిజమైతే ప్రాక్టికల్గా కనపడాలి కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఫీఫా ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ ప్రపంచ దేశాలని ఆకట్టుకుంటుంది ఫీఫా, కానీ మన భారతదేశాన్ని మాత్రం క్రికెట్ దగ్గర అయిపోయింది. ఓన్లీ భారతదేశం అంటే క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ అనే మాట్లాడుకుంటాం, కానీ ఇంకా అనేకమైన ఏమంటారు ఈ గేమ్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి అసలు మన భారతదేశంలో ఎందుకు మాట్లాడరు, ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయరు? ఫుట్బాల్ అనేది చాలా వరకు ఉంది, ఇక్కడ చాలా ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అయినా కూడా ఓన్లీ క్రికెట్కి మాత్రమే స్టిక్ అయిపోయి ఉంది భారతదేశం. ఎందుకు ప్రపంచ దేశంలాగా మిగతా క్రీడల్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు భారతదేశం? సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నరోత్తమ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఫీఫాని మొత్తం ప్రపంచ దేశంలో ఉన్న యూతే కదా, చాలా మంది ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, అయిపోయింది. కానీ వేరే భారతదేశంకి వచ్చేసరికి మాత్రం క్రికెట్, నేను సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ని, లేకపోతే యువరాజ్ సింగ్ ఫ్యాన్ని, మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ని, ఇంకొక క్రీడ గురించి మాట్లాడింది లేదు, నేను వినలేదు ఇప్పటి వరకు అయితే. ఓన్లీ క్రికెటేనా ఇప్పుడు భారతదేశం అంటే? ఓన్లీ క్రికెట్ని మాత్రమే మనం చూపిస్తున్నామా? ఇంకా వేరే లేదా? మన వాళ్ళు వేరే ఆటలు ఆడలేరా? అసలు వాస్తవం చెప్పాలంటే మన నేషనల్ స్పోర్ట్ ఏది? క్రికెట్ కాదు, హాకీ. హాకీనే మర్చిపోయాము. అదే ఇప్పుడు క్రికెట్ అన్నది ఒక ఫ్రెంజీ అయిపోయింది. ఇది బేసికలీ ఒక ట్రెండ్ పట్టేసుకుని, ఇది ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇంకా దారుణం. ఇప్పుడు ఏంటి, విరాట్ కోహ్లీ తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ, ఇట్లా ఒక ఫ్రెంజీ అయిపోయింది. అండ్ ఈవెన్ ఉమెన్స్ క్రికెట్ వచ్చేసింది. ఒక స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ అయిపోతున్నాం. దట్ ఈస్ వై ఇంత జనాభా ఉన్న పాపులేషన్, ఇంత పాపులేషన్ ఉన్న ఒక దేశం, మన పక్క దేశం ఉంది, చైనా ఉంది, ఇంత పాపులేషన్, వాళ్ళు ఎన్ని గోల్డ్ మెడల్స్ కొడుతున్నారు స్పోర్ట్స్లో? దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద టాప్ 5లో ఉంటారు.
ప్రతి కంట్రీ ఇంత జనాభా ఉన్న పాపులేషన్, ఇంత జనాభా ఉన్న దేశము, అది కూడా యూత్ ఎక్కువ ఉన్న దేశము, వై ఆర్ వీ నాట్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ఒలింపిక్స్? ప్రపంచాన్ని శాసించాలి కదా. ఎందుకంటే ఒక క్రికెట్ మీదే మొత్తం మన ఎనర్జీస్ అంతా స్పెండ్ అయిపోతుంది. ప్రతి యూత్, ప్రతి వాడు చిన్నప్పటి నుండి ఆకాంక్ష అంటే క్రికెట్ అవుతే ఒక స్టార్ అయిపోవచ్చు. ఫుట్బాల్ అని ఒక గేమ్ ఉంది, హాకీ ఒక గేమ్ ఉంది, బాస్కెట్బాల్ ఒక గేమ్ ఉంది. దీస్ ఆర్ ఆల్సో గ్లోబల్ స్పోర్ట్స్. టెన్నిస్ ఒక గేమ్ ఉంది. టెన్నిస్లో మనకు లేదా మహేష్ భూపతి లేడా, లియాండర్ పేస్ లేడా, వాళ్ళు కూడా లారెల్స్ తీసుకొచ్చారు. మిక్స్డ్ డబుల్స్లో కొన్ని ఛాంపియన్షిప్స్ గెలిచారు, గోల్డ్ మెడల్స్ గెలిచారు, వింబుల్డన్ కూడా గెలిచారు. ఐ థింక్ మిక్స్డ్ డబుల్స్లో గెలిచారు. బోపన్న వెరీ గుడ్ టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకు మనకి ప్రకాష్ పడుకోన్ లేడా బ్యాడ్మింటన్కి, పుల్లెలా గోపిచంద్ లేడా బ్యాడ్మింటన్కి. ఫుట్బాల్ గురించి ఒక ఏంటి ఇప్పుడు ఒక క్లబ్స్ ఇక్కడంటే కలకట్టా క్లబ్, ఈ క్లబ్, ఆ క్లబ్, ఈ మోహన్ బగాన్ అన్న ఒక క్లబ్ ఉంటుంది. ఈ క్లబ్స్ తప్పితే దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఏంటంటే మనకి స్టార్ ప్లేయర్ ఎవరు ఫుట్బాల్కి? బైచంగ్ బుటియాంగ్ అంతే. బట్ దెర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్, దెర్ ఆర్ సో మెనీ రొనాల్డోస్, దెర్ ఆర్ సో మెనీ so many great players, Maradona, so many people, Pele's, so many people hiding మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోత్సాహం ఎందుకు లభించట్లేదంటే క్రికెట్ ఇస్ డామినేటింగ్ ఎవ్రీథింగ్. అంటే ప్రపంచ దేశాలు క్రికెట్కి అంత పెద్ద ఫ్యాన్స్ ఏం కాదు. ఎవరు అంటే ఇక్కడ ఉన్నంత అదిగా అయితే అక్కడ లేరు. అంటే అక్కడ అన్ని గేమ్స్ని అంతే తరహాలో చూస్తారు, కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలో ఓన్లీ క్రికెటే వినిపిస్తుంది. అదే చెప్తున్నాను, క్రికెట్ అనేది డామినేట్ చేస్తాను. ఇంకొక స్పోర్ట్ లేదు, ఇంకొక క్రీడ అనేది లేదు. అని స్కూల్లో కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు క్రికెట్కి పిల్లల్ని కోర్స్ లాగా పంపిస్తున్నారు, అకాడమిక్స్కి పంపిస్తూ ఉంటారు. వేరే ఇంకా మిగతా వాటికి మాత్రం నేర్పించడానికి అసలు సిద్ధపడరు. పేరెంట్స్ కూడా అట్లనే ఉన్నారు. నువ్వు క్రికెట్ నేర్చుకో, నువ్వు ఏమంటారు రంజీలో ఆడొచ్చు, అండర్ 19లో ఆడొచ్చు, అండర్ 16లో, అండర్ 4 ఇలానే ఉంది. కానీ ఇంకొకటి ఉంది, అరే హాకీ ఉంది, కబడ్డీ ఉంది. దీని మీద చాలా అంటే మనం అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే కొంతమంది ఛాంపియన్స్ ఉన్నారు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళ గురించి అసలు చెప్పను కూడా చెప్పరు. ఎంతసేపు సచిన్, ధోని, ఇప్పుడు విరాట్, వీళ్ళ గురించి మన ఇంకా చూసుకున్నట్టయితే ఎంతమందికి తెలుసు వేరే గేమ్స్ గురించి మన పిల్లలకి ఇప్పుడున్న టైంలో? అదే చెప్తున్నాను, మనకు ప్రపంచంలో హాకీలో గోల్డ్ మెడల్ తెచ్చింది మన హాకీ. గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ హాకీ నుంచి వచ్చాడు. మనకేంటి ఇప్పుడు చెస్ తీసుకుంటే విశ్వనాథన్ ఆనంద్ లేడా, కొనేరు హంపి లేదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా ఇప్పుడు బేసిక్ జావెలిన్ తీసుకున్నాము, స్క్వాష్ తీసుకున్నాము, వివిధ రంగాల్లో పీపుల్ ఆర్ కమింగ్. కానీ అదే గనక మనం ఇప్పుడు గవర్నమెంట్ బాగా ఇప్పుడు బీసీసీఐ అని పెట్టి దాన్ని ఒక పెద్ద ఇది చేసి, ఒక పెద్ద యంత్రాంగం చేసి, డబ్బులు ఫైనాన్స్ చేసి, కింద గ్రాస్ రూట్ లెవెల్లో అకాడమీస్ పెట్టి ఇన్ని చేసేలాగా ఈ స్పోర్ట్స్ని కూడా అదే ప్రోత్సాహం ఇస్తే మన క్రీడా రంగం చాలా దూరం వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటి అవగాహన లోపం వల్ల అంటారా సార్? మరి ఏంటి మిగతా క్రీడల మీద అవగాహన లేకపోవడం వల్లనే ఈరోజు ఎందుకు లేదు, పిల్లలకి ఓన్లీ క్రికెట్ మాత్రం కనిపిస్తుంది అంటారా, ఏంటంటారు? అదే ఒక అట్రాక్షన్ అయిపోయింది. క్రికెట్ ఈస్ బికమ్ అన్ అట్రాక్షన్ బికాస్ దే సీ మనీ, ఫేమ్. మిగతా దాంట్లో ఫేమ్ రాదంటారు. అది ఫేమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఫుట్బాల్ అంటే ఏముంది, ఏదో 4 క్లబ్స్ ఇంతే ఉన్నాయి. మన భారతదేశంలో క్రికెటే. కానీ ప్రపంచ దేశాల్లో చూసుకుంటే క్రికెట్ ఈజ్ నథింగ్ బిఫోర్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఈజ్ లైక్ గ్లోబల్ స్పోర్ట్, మ్యాసివ్ స్పోర్ట్. అది ఫుట్బాల్ అన్నది అంత ఫ్రెంజీ ఉంటుంది. ఒక క్రిస్టియానో రొనాల్డోకి, లయనల్ మెస్సీకి ఉన్న ఫాలోవర్స్ చూసారనుకోండి, మన క్రికెట్లో ఏ ప్లేయర్ సరిపోడు. చెప్తున్నాను, మన క్రికెట్ స్పోర్ట్ని పెంచుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ స్పోర్ట్స్మెన్, ఆల్ స్పోర్ట్స్. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ట్రైనింగ్ అకాడమీస్, క్రికెట్కి ఉన్న అకాడమీస్ ఫుట్బాల్కి లేదు, హాకీకి లేదు. ఎవడో ఇండివిజువల్ బ్రిలియన్స్ తోటి పైకి రావాల్సిందే. పైకి వచ్చేసి వాళ్ళకి మనకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన హాకీ ప్లేయరు సరైన షూస్ కూడా లేకుండా గెలిచాడు. సరైన షూస్ కూడా లేవు ఆయనకి, స్పోర్టింగ్ షూస్. ఇండివిజువల్ బ్రిలియన్స్ తోటి వచ్చిన వాళ్ళే. అలా కాకుండా గివ్ దెమ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద నుంచి. కాదయ్యో నీకు ఏది ఇంట్రెస్టో అది ఆడు. ఇఫ్ యూ థింక్ ఫుట్బాల్ ఇస్ గుడ్, ఇఫ్ యూ వెరీ గుడ్ విత్ యువర్ ఫీట్, గో ఇన్ టు ఫుట్బాల్. ఫుట్బాల్ హ్యాస్ అ ఫ్యూచర్. ఒక లీగ్స్, డిస్ట్రిక్ట్ లీగ్స్,
ఇట్లా మొదలు పెట్టండి. అకాడమీస్, ట్రైనింగ్ అకాడమీస్, స్కూల్ లెవెల్ నుంచి, ఓ స్టేట్ లెవెల్ నుంచి, దానికి ఓ రికగ్నిషన్. ఒక క్రికెట్ ప్లేయర్ వస్తే అంత రికగ్నిషన్ ఇస్తున్నారు కదా, గివ్ ద సేమ్ రికగ్నిషన్ టు ఫుట్బాల్ ప్లేయర్ ఆల్సో. యూ కెన్ క్రియేట్ దట్. సోషల్ మీడియానే కదా మొత్తం. వచ్చే క్రికెట్ ప్లేయర్స్కి హైప్ ఎక్కడి నుంచి? ప్రతి ఒక్కడు సచిన్ టెండూల్కర్ కాదు కదా. రైట్. వచ్చిన కూడా 4-5 మ్యాచ్లు ఆడంగానే ప్రతి ఒక్కడు సచిన్ టెండూల్కర్ రేంజ్కి ఎత్తేస్తున్నారు. ఎట్లా? ఇట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. లేదా సేమ్ ట్రెండ్ కంటిన్యూ. ఇప్పుడు ఫుట్బాల్ ఒకటి సాధించాడు అనుకోండి, ఒక మ్యాచ్ ఇది జరుగుతున్నాం, లీగ్స్ పెట్టండి, జరుగుతాను, మేక్ దట్ హైప్, ఎంకరేజ్ గ్రౌండ్ లెవెల్ పీపుల్. ఇప్పుడు చూడండి, ఫీఫా ఇంత ప్రసిద్ధ వ్యాప్తంగా జరుగుతుంది. ఒక మూడు దేశాలు హోస్ట్ చేసుకుంటూ, ఎవరు? అమెరికా, కెనడా, మెక్సికో హోస్ట్ చేస్తున్నారు. 32 దేశాల నుంచి ఇప్పుడు 64గా పెంచారు, 48గా పెంచారు. 48 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్లస్ అదొకటే కాకుండా ఇప్పుడు వరల్డ్ కప్ లెంత్ కూడా పెంచేశారు. సరిపోవట్లేదు ఈ స్మాల్ లెంత్, బట్ పీపుల్ ఆర్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వరల్డ్ కప్ అని చెప్పేసి 106 మ్యాచెస్కి పెంచేశారు. దాని అసలు వ్యూవర్షిప్ ఏమాత్రం తగ్గట్లా. దాంట్లో ఇంత జనాభా ఉన్న దేశము పార్టిసిపెంట్గా పెద్దగా లేదే అన్నది ఒక చిన్న బాధ. ఇట్ ఈస్ అ గ్లోబల్ స్పోర్ట్, బిగ్గర్ దెన్ క్రికెట్. దేర్ మై కంట్రీ షుడ్ బి దేర్, అవర్ కంట్రీ షుడ్ బి దేర్. దానికి ఎవరు బాధ్యులు? మనమే బాధ్యులం. క్రికెట్ ఒక సచిన్ టెండూల్కర్ ఇస్ గ్రేట్, విరాట్ కోహ్లీ ఇస్ గ్రేట్, సూర్యవంశీ నెక్స్ట్ వస్తాడు రాడు, వాట్ ఎవర్ వస్తున్నాడు చిన్నపిల్లడు, ఈజ్ గ్రేట్, ఆల్ ఆర్ గ్రేట్, నో ప్రాబ్లం. బట్ వీ హ్యావ్ సో మెనీ రొనాల్డోస్ అండ్ మెస్సీస్ స్టిల్ ఆ డైమండ్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించడానికి అవర్ ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.